హామీలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు అనివార్యమన్నారు. కేంద్రం ప్రతి రూపంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, తరుగు లేకుండా రైతన్నలకు మేలు చేసే చర్యలు రాష్ట్రం చేయాలన్నారు. దొడ్డు సన్న పంట విస్తీర్ణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారని, కొత్తగూడెంకు యూనివర్సిటీ సాధించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నేటి ప్రభుత్వానికి పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందన్నారు. దీస్ ఆర్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద డెమోక్రసీ. కాబట్టి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళటువంటి ఆలోచన మా పార్టీకి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ని మనం పంపించగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయని చూసి సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని నేను మేధావి లోకానికి అందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఓట్ల కోసం, సీట్ల కోసం పూటకో మాట మాట్లాడేటోళ్ళు, నోటికొచ్చింది మాట్లాడేటోళ్ళు, ఏది పడితే అది విమర్శించేటోళ్ళు కావాలన్నా ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి భారతీయ